ఒక హీరోయిన్ తో 3-4 సినిమాలు చేస్తే తప్పకుండా ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇద్దరి మధ్య చనువు ఉంటే ఫిజికల్ రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కానీ నేను ఫ్రెండ్షిప్ కి మాత్రమే పరిమితమయ్యాను అన్నారు సుమన్. సుమన్ తన కెరియర్ లో ఊహించిన విపత్తులు ఎదుర్కొని కూడా తట్టుకుని నిలబడ్డారు. ఆ విషయంలో సుమన్ చాలా మంది నటినట్లుకు ఆదర్శం. చేయని తప్పుకి సుమన్ కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించారు. దీనివల్ల కెరియర్ డామేజ్ అయిన సుమన్ వెనకడుగు వేయలేదు. తిరిగి వచ్చి నటుడిగా మళ్లీ రాణించారు. సుమన్ ఇటీవల చాలా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. చిత్ర పరిశ్రమ అన్నాక ప్రేమలు రిలేషన్స్ చాలా కామన్ అని దీని గురించి ఆయన చెప్పారు. తన కెరియర్ లో జరిగిన మంచి విషయం ఉంటుంది, దాని గురించి నేను గర్వంగా చెప్పుకుంటాను. నాకు దర్శకులు నిర్మాతలు నన్ను రిపీట్ చేశారు. నా క్యారెక్టర్ బ్యాడ్ అయితే ఆ విధంగా దర్శకులు కానీ నిర్మాతలు కానీ మళ్ళీ నా దగ్గర వచ్చేవాళ్ళు కాదు. చాలా మంది దర్శకులు నిర్మాతల్లో నేను 5 లేదా 6 సినిమాలు చేశాను. హీరోయిన్లు కూడా నాకు ఎలాంటి విభేదాలు లేవు. నాతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్స్ అంటే విజయశాంతి, భానుప్రియ అని చెప్పొచ్చు. ఏ హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం కానీ ఫిజికల్ రిలేషన్ కానీ పెట్టుకోలేదు. నా పని నటించడం, దాని మీదే ఫోకస్ ఉండేది. ఒక హీరోయిన్ తో 3-4 సినిమాలు చేస్తే తప్పకుండా ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇద్దరి మధ్య చనువు ఉంటే ఫిజికల్ రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కానీ నేను ఫ్రెండ్షిప్ కి మాత్రమే పరిమితం అయ్యానని సుమన్ అన్నారు. కొంతమంది ప్రేమ వరకు వెళ్లి తర్వాత కెరియర్ పాడే సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి హీరోయిన్ తనని ఇష్టపడేవారట. సుమన్ తో మేము సినిమా చేయమని చెప్పిన హీరోయిన్ ఒకరు కూడా లేరట. దానికి కారణం తన క్యారెక్టరే అంటారు. సినిమాలో రొమాంటిక్ సీన్ ఉన్న హీరోయిన్స్ అడిగి చేసేవానని, వాళ్ళు మాకు ఇబ్బంది అంటే చేసేవాని కాదు. కొన్నిసార్లు హీరోయిన్లు ముద్దు సీన్ కి నో చెప్పేవారు. కానీ డైరెక్టర్ వచ్చి షాట్ జరుగుతున్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకుని పెట్టేయండి అని చెప్పేవారు. నో, నేను అలా చేయనని చెప్పేవారట. ఆమె ఒప్పుకుంటే ఓకే, అలా అనుమతి లేకుండా చేయకూడదని చెప్పేవారు. రొమాన్స్ అనేది కంఫర్టబుల్ గా ఉండాలి కానీ ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని చెప్పారు. మొత్తానికి ఇంత జెన్యూన్ పర్సన్ పై ఆ రోజుల్లో ఎన్నో రకాలైన వదంతులు, తర్వాత ఆయనకి సంబంధించిన విషయాలు వచ్చాయి. కానీ నిజంగా ఆయన క్యారెక్టర్ బ్యాడ్ అయితే తర్వాత ఇంత పెద్ద స్టార్ హీరోయిన్స్ ఆయనతో సినిమా చేసేవాళ్ళు కాదు కదా.